మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ముక్కోటి పర్వదినం పురస్కరించుకుని అయ్యప్ప మాలదారులు అనంత పద్మనాభ స్వామికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. రంగురంగుల పూలమాలలతో, పట్టు వస్త్రాలతో స్వామివారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి రోజు అనంత పద్మనాభ స్వామిని దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకంతో ప్రతి సంవత్సరం స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని అయ్యప్ప గురుస్వామి తలారి మల్లేష్ తెలిపారు. స్వామి శరణం స్వామి శరణం స్వామి. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన మల్లన్నగుట్ట వద్ద ఉన్న అయ్యప్ప స్వాములందరూ కలిసి ఈ వెల్దుర్తిలో అనంత పద్మనాభ స్వామి దగ్గరికి వచ్చి పంచామృత అభిషేకం చేసి ఆరతి తీసుకొని దర్శనం చేసుకోవడం జరిగింది. స్వామి ప్రతి సంవత్సరం కూడా ఈ అనంత పద్మనాభ స్వామిని ఈ ముక్కోటి ఏకాదశి నాడు సందర్శించాలి, మేము దర్శనం చేసుకోవాలనే మా కోరిక ప్రకారం ఈరోజు అనంత పద్మనాభ స్వామిని మేము దర్శనం చేసుకోవడం జరిగింది. స్వామి